ఈ కనిపించే బండ హద్దుబండ. భైరవ కోనకు 4 దిశలా హద్దుబండలు కలవు. భక్తులు హద్దుబండ దగ్గర పూజలు జరిపి లోనికి ప్రవేశిస్తే ఏ ప్రాణికి హాని జరగదని భక్తుల ప్రగాఢ నమ్మకము. ఇది దేవదారు వృక్షము. సంతానము కొరకు ఇక్కడ ఉయ్యాలలు కట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఈ భైరవగిరి సోయగాలు జలపాత గృహాలలో ఎందరో మహానుభావులు తపస్సువరులుగా, మౌని దీక్షితులుగా, యోగులుగా సిద్ధి పొంది మహిమాన్వితులైరి. దక్షిణ కాశీగా అలరారుచు ఆకాశగంగా, దేవకన్యల కొలను, బ్రహ్మ కొలను, ఈశ్వర కొలను, నిచ్చెనల కొలను, కాముని కొలను, కాశికల కొలను, లక్ష్మీ కొలను, సరస్వతీ కొలను, పార్వతీ కొలనుతో కలిసి త్రివేణి నదులు పంచధారులుగా ఉదకలేశ్వరుడి అభిషేకించుకుని ఓం అను శబ్దముతో కాలాంగి గుండములోకి దుముకుచూ మునిపుంగవులకు మూలాధారమైనదే ఈ భైరవకోన పుణ్యక్షేత్రము. ఇక్కడ దేవాది దేవతలు, యోగులు, మౌనిధారులు, సప్తకోటి ఋషులు, నవకోటి జీవరాశులు, పక్షి పరగాణాదులు సర్వకర్మ విముక్తులైరి. ఈ శివామృతమైన శివకోనలో బాలభైరవుడు కఠోర భైరవ దీక్షతో సిద్ధి పొంది మహిమానితులైరి. అప్పటి నుండి ఈ శివకోనయే భైరవకోనగా ప్రసిద్ధికెక్కినది. ఆనాటి నుండి ఈనాటి వరకు మునీశ్వరులకు మూలాధారమై భక్తి తపోక్షేత్రమైనది. ఈమె వనదుర్గ. సున్నవానలో స్నానము చేసి ప్రథమ దర్శనముగా ఈ వనదుర్గమ్మ దేవతను దర్శించుకుందరు. ఈ తల్లి మహిమ చాలా మహిమానితమైనది. భక్తులకు సర్వావస్థల యందు అభయదారి అయి దుష్టుల పాలిటి ప్రళయదుర్గగా అలరారుచు చేతిలో ఖడ్గము, పాశము, అభయము, వరదంతో శరణు వేడిన భక్తులను కరుణిస్తూ భక్తుల ఆవేదనలు ఆలకిస్తూ సకల సౌభాగ్యాలు ప్రసాదించు తల్లి ఈ వనదుర్గమ్మ తల్లి. ఈయన బాలభైరవ స్వామి. ఈ బాలభైరవ స్వామి త్రిముఖ దుర్గామ్మ తల్లికి కుమారుడుగా దుర్గమ్మకు ఎదురుగా నిలిచి నవ్వుకునుచున్నాడు. ఈ స్వామి భైరవకొండకు క్షేత్రాదివాసి అయి ఉన్నాడు. భక్తులకు అభయాల భైరవుడు, గ్రహాల భైరవుడు, పాతాళ భైరవుడు, బేతాళ భైరవుడు, వరాల భైరవుడు, రుద్ర భైరవుడు, ఖడ్గల భైరవుడు,